నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇయాల ముచ్చట ఏందనంటే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. ఇక అందరికీ తెలుసునా? ఇక ఆయన గురించి తెలవనోళ్ళు ఎవరుంటారులేండి గానీ, ఇక ఆయన కొడుకైన సిద్ధార్థ్ మాల్యా ఇంట ఇప్పుడు వాళ్ళింట్ల పెళ్లి బాజాల రంగం సిద్ధమవుతున్నదంట. కొడుకు చిరకాల ప్రేయసి జాస్మిన్‌తోని పెళ్లి చేసుకుంటున్నాడంట. ఇక గది కూడా ఈ వారంలోనే ఉంటదని సమాచారాలు వినబడుతున్నాయి. మళ్ళీ ఏ తేదీ అనేది ఇంకా స్పష్టతనైతే ఇయ్యలేదు. గట్లనే ఈ పెళ్లికి ఎవరెవరు హాజరవుతారనేది కూడా తెలవదన్నమాట. ఇక కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుగుతుందా, లేకుంటే అంగరంగ వైభవంగా చేస్తారా అన్నది కూడా తెలవదంట. మళ్ళా జాస్మిత్ గట్లనే సిద్ధార్థ్ మాల్యా ఇద్దరు చాలా కాలం నుంచి స్నేహితులంట. ఇక హ్యాలోవిన్ సందర్భంగా ఆ పిల్లకి రింగు తొడిగి ప్రపోజ్ చేసిండంట. ఇక హ్యాలోవిన్ అంటే ఏందో తెలుసు కదా, ఇక అదే దయ్యాల పార్టీ అని ఏదో చేసుకుంటారు. దయ్యాల లెక్క అందరూ మొహాలకి రంగులు వేసుకొని తయారవుతారు. దాన్నే హ్యాలోవిన్ పార్టీ అంటారు. ఇక ఆ పార్టీలో రింగు తొడిగి ప్రపోజ్ చేసిండు, మంచిగానే ఉన్నది. ఇక అప్పటికెళ్ళి పెళ్ళెప్పుడు అనేది అయితే మస్తుగా చక్కర్లు కొడుతున్నది, నెట్టింట అందరు ప్రచారం సాగుతున్నది. కానీ ఎప్పుడనే సమాచారం అయితే లేదు. ఇక ఇప్పుడు పెళ్లి వార్తలు వినగానే ఇక నెట్టింట ఇది హాట్ టాపిక్ లెక్క మారిపోయింది. మళ్ళీ దీనికి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హాజరవుతాడా లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే లిక్కర్ కింగ్ కొడుకైన సిద్ధార్థ్ లాస్ ఏంజిల్స్లో పుట్టి లండన్లో పెరిగిండంట. ఇక లండన్లోనే చదువుకున్నాడంట. లండన్లో హాఫ్ స్పీచ్ అండ్ డ్రామాలో ఆయన డిగ్రీ పొందిండంట. అటుపైన మోడలింగ్ వైపు పోయిండంట. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ ఉన్నది చూడురి టీము, ఇక ఆ టీంకి డైరెక్టర్ లెక్క కూడా పనిచేసిండంట. ఆ తర్వాత ఇక ఏమనుకుంటున్నారు, ఇక అదృష్టం కూడా పరీక్షించుకున్నాడు. గది కూడా దేంట్లో అనుకుంటున్నారు, యాక్టింగ్లో కూడా వేసిండంట. మళ్ళా గా తర్వాత పిల్లల హెల్త్ అవేర్నెస్ గురించి, ఇక చిన్నారుల మానసిక ఆరోగ్యం గురించి కూడా 2 పుస్తకాలు రాసిండంట. వాయమ్మనే మస్తుగా టాలెంట్లు ఉన్నాయి. ఇక జాస్మిత్ విషయానికి వస్తే ఈమె అమెరికాకు చెందిన పిల్లంట. అయితే ఈమె మాత్రం మోడలింగ్లో పనిచేసిందంట. ఇక అంతకు మించి కుటుంబ సభ్యుల గురించి ఎట్లాంటి వివరాలు అయితే విడుదల చేయలేదు. మళ్ళా ఇక లిక్కర్ కింగ్ విషయానికి వస్తే లిక్కర్ కింగ్ 9,000 కోట్లకు పంగనామం పెట్టి ఇక బ్యాంకుకు పోయి విదేశాలకు ఎక్కేసిన సంగతి తెలిసిందే. గది కూడా బ్యాంకు పైసలు పంగనామం పెట్టిండు. ఇక విదేశాలలో ఇప్పుడు లండన్లో ఉంటున్నాడంట. గది కూడా మంచిగా ఎంచక్క ఆడ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడంట. మంచిగానే ఉన్నది. ఇక ఆడ కూడా మస్తుగా ఆస్తులు కూడా పెట్టినట్టు సమాచారాలు అయితే వినబడుతున్నాయి. మళ్ళీ ఈ పెళ్ళికి లిక్కర్ కింగ్ హాజరవుతాడా లేదా అన్నది కూడా చూడాలి. ఇక మీకేమనిపిస్తున్నది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.